కాసేపట్లో గ్రూప్ 2లోని మరో 2 పేపర్లకు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 10 గంటల నుంచి 3వ పేపర్, మధ్యాహ్నం 3 గంటల నుంచి 4వ పేపర్కి పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే నిన్నటి గ్రూప్ 2 పరీక్షకు 2,57,981 మంది మాత్రమే హాజరయ్యారు. ఆర్ఆర్బీ పరీక్ష కారణంగా తగ్గినట్లు అనుకున్న గతంలో జరిగిన గ్రూప్ 3కి కూడా సగం మందే హాజరయ్యారు. నిన్నటి పరీక్షలో వికారాబాద్లో మాల్ ప్రాక్టీస్ చేసిన విద్యార్థిపై కేసు నమోదు చేశారు పోలీసులు. కాసేపట్లో గ్రూప్ 2లో మరో 2 పేపర్లకు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 10 గంటల నుంచి 3వ పేపర్, మధ్యాహ్నం 3 గంటల నుంచి 4వ పేపర్కి పరీక్షలు నిర్వహించబోతున్నారు. అయితే నిన్నటి గ్రూప్ 2 పరీక్షకు 2,57,981 మంది మాత్రమే హాజరయ్యారు. ఆర్ఆర్బీ పరీక్ష కారణంగా తగ్గినట్లు అనుకున్న గతంలో జరిగిన గ్రూప్ 3కి కూడా సగం మందే హాజరయ్యారు. నిన్నటి పరీక్షల్లో వికారాబాద్లో మాల్ ప్రాక్టీస్ చేసిన విద్యార్థిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, సౌజన్య, అయితే ఇవాళ మూడో పేపర్ కి 4వ పేపర్ కి గ్రూప్ 2 పరీక్ష నిర్వహిస్తున్నారు అధికారులు. అయితే టీజీపీఎస్ చైర్మన్ బుర్రా వెంకటేశ్వర నిన్న పరీక్ష కేంద్రాలను కూడా పరిశీలించారు. అందులో ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా, లోటుపాట్లు ఉన్నాయా, ఏదన్నా సరిదిద్దాల్సి ఉందా అన్న అంశాన్ని కూడా కింది స్థాయి అంటే పరీక్ష కేంద్రంలో ఉన్నట్టుగా విద్యార్థులను కూడా అడిగి తెలుసుకున్నారు. దాంతో పాటు కింద ఉన్నట్టుగా ఇన్విజిలేటర్లు అందరినీ కూడా అడిగి తెలుసుకొని ఈ ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. అయితే ఇవాళ జరిగేట్నక 3వ పేపరు మరికొద్ది సేపట్లో అంటే 9:30 గంటల లోపలనే పరీక్ష హాల్లోకి వెళ్ళాలి. 9 గంటల 30 నిమిషాల తర్వాత ఏ ఒక్కరిని లోపల పంపించారు. 9:30 నుంచి 10 గంటల వరకు బయోమెట్రిక్ తీసుకుంటారు. విద్యార్థికి సంబంధించిన ఐడి దాంతో పాటు హాల్ టికెట్ 2 టాలీ చేసి చూస్తారు. 2 ఓకే అయితే లోపలికి పంపిస్తారు. అయితే ఇవాళ 10 గంటల నుంచి 12:30 గంటల వరకు 3వ పేపరు పరీక్ష కొనసాగుతుంది. అయితే ఇవాళ జరిగేట పరీక్షలో ఎకానమీకి సంబంధించిన సబ్జెక్ట్ ఉంటుంది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు జరిగేట పరీక్ష తెలంగాణ ఉద్యమ చరిత్ర ఉంటుంది. అది 300 మార్కులు. ఉదయం జరిగేట పరీక్ష 300 మార్కులు, 600 మార్కులకు పరీక్ష కొనసాగుతుంది. అయితే నిన్నటి ఎగ్జామ్ కూడా పోటీ చేయాల్సిన అవసరం ఉంది. నిన్న కూడా 2 పేపర్లకు పరీక్షలు కొనసాగినాయి. నిన్న జరిగిన పరీక్షకు 2,57,981 మంది మాత్రమే హాజరయ్యారు. అంటే సగం మంది మాత్రమే హాజరయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎందుకు ఈ విధంగా కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఆర్ఆర్బీ ఎగ్జామ్ అంటూ కొంత చెప్తున్నారు. అయినప్పటికీ ఏదేమైనప్పటికీ చాలా తగ్గిందని చెప్పుకోవచ్చు. 50% మంది మాత్రమే గ్రూప్ 2 పరీక్షకు హాజరయ్యారని స్పష్టం చేసుకోవచ్చు. గత నెలలో జరిగిన గ్రూప్ 3 పేపర్ కూడా అంతే స్థాయిలో 50%కు అటు ఇటుగానే అప్పుడు కూడా అదే విధంగా హాజరయ్యారని చెప్పుకోవచ్చు. అట్లా ఈ విధంగా అంటే ఎందుకు తగ్గారు ఏందనే కోణంలో కూడా టీజీపీఎస్సీ దాంతో పాటు ప్రభుత్వం కూడా ఆలోచన చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే సుదీర్ఘ సమయం అయింది. ఇప్పుడు 2022 డిసెంబర్ 29న నోటిఫికేషన్ రావడం తోటి సుమారు కరెక్ట్ చెప్పాలంటే 2 ఏళ్ల తర్వాత 2 ఏళ్లకు పరీక్ష జరుగుతుంది. ఇది కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా నిన్న వికారాబాద్ లో ఒక మాల్ ప్రాక్టీస్ జరిగిన ఒక విద్యార్థి ఏకంగా సెల్ ఫోనే లోపల తీసుకొచ్చారు. దీంతో అతన్ని సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని అతని మీద విచారణ చేపడుతున్నారు. కేసులు కూడా నమోదు చేశారు. సౌజన్య, రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.